హలో గైస్, వెల్కమ్ టు అవర్ పని కోసం మాట్లాడుకోవచ్చు. అసలు వినాయకుడిని ఎందుకు పూజిస్తాము అంటే కనుక ఫుల్ డీటెయిల్గా అయితే నేను చెప్తాను. ఓం గం గణేశాయ నమః. సృష్టి స్థితి లయలకు ప్రతిరూపం ఈ గణనాథుడు. ఏ పండగకు కనిపించని వింతైన ఆచారం ఈ పాలవెల్లి. అసలు ఏంటి పాలవెల్లి? సృష్టి అంటేనే ఈ నేల, ఈ భూమి అంతా మట్టితో నిండి ఉంటుంది కనుక ఆ విఘ్నేశ్వరుని కూడా మట్టితో తయారు చేసి పూజలు చేస్తూ ఉంటాము. స్థితి అంటే ఆకాశం, పంచభూతాత్మకం. ఆకాశానికి ప్రతిరూపంగా పాలవెల్లిని కొలువుదీరుస్తాము. ఆకాశంలో ఉండే నక్షత్రాలు గ్రహాలని ఫలాలుగా మారుస్తాము. అంటే రంగురంగులు కాయలుగా ఫలాలుగా ఆ స్వామికి మండపముగా తీర్చిదిద్దుతాం. గ్రహాలు నక్షత్రాలు మండపంగా స్వామివారికి తీర్చిదిద్దుతాం. భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి ప్రకృతి వడిని చేర్చి అంటే లయం చేసి తద్వారా అనుభవాన్ని పొందడమే ఈ వినాయకుడి యొక్క ఆరాధన. ఎంత బాగుందో కదా. వినడానికి కాదండి, చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది ఈ పూజ. అండ్ అలానే మీరు ఎంతమంది పాలవెల్లి కట్టుకుంటారో, ఎంతమంది మట్టి విఘ్నేశ్వరుని పూజిస్తారో కామెంట్ చేసేయండి. అండ్ నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. నా పూజా విధానం మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సంతోష పాలేకొండ. తొలి పూజ విఘ్నేశ్వరుని ప్రార్థించాలి. పాలవెల్లి గురించి చాలా చక్కగా వివరించాను కదా. మీకు ఎలా అనిపించిందో లాస్ట్ వరకు వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. అండ్ అలానే ఫస్ట్ అయితే నేను విఘ్నేశ్వరుని పెట్టడం కోసం అని చెప్పేసి పీట అయితే నీట్గా వాష్ చేసుకుని పసుపు రాసేసి పద్మం ముగ్గు అయితే పెట్టేసి దానిపైన ఒక కొత్తది నేను బ్లౌజ్ పీస్ అయితే వేసి దానిపైన కొంచెం బియ్యం వేసి తమలపాకులతో అయితే డెకరేట్ చేశాను. అడిగిన తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల పైన ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన గరికి గడ్డి కూడా పెట్టి వినాయకుడిని అయితే పెట్టాను. అండ్ కల్వ పూలు కూడా పెట్టేశాను. అండ్ ఇంకొక పీట తీసుకుని దానికి కూడా బొట్లు అవి పెట్టేసి దీపం కుందులు అండ్ కావాల్సినవన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను, ఫ్రూట్స్ ఇవన్నీ. అండ్ నా దగ్గర వచ్చేసి వెండిది విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంది. అది కూడా వెండి ప్లేట్లో పెట్టి అండ్ ఎన్ని చేసినా పసుపు ముద్ద చేసి పెట్టాలి కదా, పసుపు విఘ్నేశ్వరుడిని. అది కూడా చేసేసి పెట్టేశాను. ఈ లోపు మమ్మీ వచ్చేసి ఫ్లవర్స్ అవన్నీ సర్దుతున్నారు. ఒక పక్క పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ వచ్చేసి. నిజంగా ఈ గణపతిని పూజించకుండా ఎవ్వరు ఉండరు కదండి. ఎమ్మి పులిహోర రెడీ అయిపోయింది. ఈలోపు మమ్మీ వచ్చేసి మినపప్పు పెసరపప్పు ఇవన్నీ వాష్ చేసుకుంటూ ఉన్నారు. ఆ వినాయకుడికి బెల్లం ముక్క మనం నైవేద్యం కింద పెడతాం కదా, అది కూడా పెట్టేశాను. అండ్ దీపం కుందులు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. అండ్ అలానే తాంబూలం కూడా పక్కన పెట్టేశాను. ఎప్పుడు మా చిన్నప్పుడు మా చెల్లి వేసింది ఇలా విఘ్నేశ్వరుడి రూపం, అంటే కళ్ళు తొండం అలా వేసింది. డబ్బుల మీద ఎప్పటి నుంచి అలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 15 years నుంచి ఆ డబ్బు కట్టలు అలానే ఉన్నాయి మా దగ్గర. అండ్ అలానే ఈ లోపు నేను వచ్చేసి కుడుములు ప్రిపేర్ చేసేసాను, పూర్ణముండలు చేసేసాను. మమ్మీ వచ్చేసి ఆవిరి పట్టించడానికి అని చెప్పేసి కుడుములు అయితే ఇడ్లీ పాత్రలో వేస్తున్నారు. అండ్ అలానే బెల్లం తాలికలు కూడా ప్రిపేర్ చేసేసాను. యాక్చువల్లీ చెప్పాలి అంటే కనుక నేను ఫస్ట్ టైం ఇలా బెల్లం కుడుములు చేసాము. ఎప్పుడు మమ్మీ హారతికి చేస్తాం కదా, అంటే బెల్లం తాలికలకు చేస్తాం కదా, అదే చేసేవారు. లేకపోతే వర్ణుతో శనగపప్పు వేసి చేస్తాం కదా, అట్లా కూడా చేసేవారు. ఈసారి కుడుములు బెల్లం పాకం పట్టేసి చేశారు. అండ్ అలానే ఇక్కడ పప్పు కూడా గ్రైండ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం తాలికలు అయితే నేనే ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ మమ్మీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు, బట్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు 2-3 times నుంచి అని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేశాను. నిజంగా ఫటాఫట్ అయితే అయిపోయింది. అండ్ అలానే పులిహోరకి కాంబినేషన్ పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ కింద ఆంటీకి అయితే కుదరలేదు. అన్నయ్య దీపం పెట్టుకుంటున్నాడు కదా అని చెప్పేసి 3 రకాల ప్రసాదాలు అయితే ఇచ్చేసాను. అండ్ నేను వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే రెడీ చేసేసాను. ఇలా దేవుడి దగ్గర ఇంకా ఒత్తు వెలిగించుకోవడమే ఒక్కటి లేట్ తప్ప ఇంకా మొత్తం అన్ని ప్రిపేర్ చేసేసాను. మంత్రాలు వచ్చేసి ఇంకా ఫోన్లో అయితే పెట్టేసుకుందాము. అండ్ విఘ్నాలు తొలగిపోయే విఘ్నేశ్వరుడు కథ కూడా ఫోన్లో పెట్టుకుందామని చెప్పేసి. అండ్ అలానే ఎస్పెషల్లీ విఘ్నేశ్వరుడికి పుస్తకాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అండ్ అలానే మా మమ్మీ మా చిన్నప్పుడు కూడా బుక్స్ కానీ కొత్త బట్టలు కానీ అండ్ ఫోన్స్ కానీ మిషన్స్ కానీ సైకిల్స్ ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి పెట్టేవారు. నేను బుక్స్ అయితే క్లాత్తో తుడిచేసి పసుపు ఓంకారం అయితే పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ అయితే కోఆపరేట్ చేయలేదు. అండ్ అలానే మీరు ఎంతమందికి విఘ్నేశ్వరుడి పూజ తెలుసో కామెంట్ చేసేయండి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు
దయాదులతో మాయాజ్వతం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. భార్య సోదరులతో కలిసి ఒకరోజు వనవాసం చేస్తూ ఉండగా నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అక్కడ పురాణ రహస్యాలు బోధిస్తున్న సూతమనుని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే అవకాశం మార్గం ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని ధర్మరాజు కోరాడట. అంతటి సూత మహర్షి సకల శుభాలు ఉసిగి ఆ విఘ్నేశ్వరుని పూజ గురించి వివరించాడట. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోష కారణం, శాపమోక్షం గురించి ఆ మహామనుని చెప్పసాగను. పూర్వం గజాముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు నువ్వు నా హృదయమునందు అని కోరాడు. దాంతో భక్తసురుడైన శివుడు అంతటి కుంక్షు ముందు ఉండిపోయాడు. జగన్నాథ పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించినది. బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వారిని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా గజాసురుడు సంతోషించిన వాడై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు గాను గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీవు నీ కుంక్ష ముందు నిక్షిప్తంగా చేసుకున్న శివుని తమ్మకంని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పొట్టలించ శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటి ఆ గజాసురుడు శివ, నేను ప్రాణం విడిచిన తరువాత నీవు నా శరీరానికి ధన్యతను చేకూర్చి నా శిరసు త్రిలోక పూజ తమ్ముకున్నట్లు నా చర్మమును నిరాతనముగా నిన్ను ధరించు అనుగ్రహించాల్సిందని ప్రార్థించాడు. సరే అన్నాడు. ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. ఇకపోతే వినాయకుని జననం కోసం మాట్లాడుకుందాం. పరమశివుడు వస్తున్నాడని వార్త కైలాసంలో ఉన్న పార్వతికి తెలిసి అభ్యంగ స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్థానానికి తయారైంది. స్థానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఉన్న ఆ పిండితో ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుణ్ణి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంత్రంలో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బాలుని మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి స్థానానికి వెళ్ళింది. గజాసురుడి నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడికి లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుణ్ణి అడ్డగించాడు. తను ఆ కైలాసానికి అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వు ఎవరైనా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది. ప్రమాది యాగాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. తేలలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడైన ఉన్న బిడ్డని చూచి, నాదా, పసివాని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించి శివుని మనసు అర్థమైంది. తన తొందరపాటుకు చెందించాడు. నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరమవరాన్ని పంపించి ఉత్తరముఖంగా ఉన్న పడుకును ఉన్న వాని శిరస్సు తెమ్మన్నాడు. ఆ పరమవరం ముల్లోకాలు గాలించారు. ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణ స్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెంచి బాలుడు ముండానికి అతికించాడు. సంజీవుని చేశారు. పార్వతి ఆనందించింది. గజముఖ గలవాడని, గజాసురుడని, వినాయకుడని, లంబోదరుడని పరివారి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారు ముద్దగా పెంచుతుంది. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మనులు దేవతలు పరమశివుడు దేవా విష్ణుమూర్తి ఆధిపత్యం కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నధిపతమునకు పోటీ పడ్డారు. అంతటి శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాలు గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా ఎందుకు ఎవరు వచ్చుదరో వారికి విఘ్నోపతం ఇచ్చేదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరను.
వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతోనే ముందుగా కదలలేకపోయాడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేశాడు. ఆ మంత్రం ప్రభావంతో ప్రతి తీర్థంలోని కుమారస్వామి కంటే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా 3 కోట్ల నదులలో వినాయకుడు ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహామనువత్తుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చవితిన విఘ్నదీపదం ముగిసెను. ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కలదు కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు. ఆ జగన్నాథ శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపమోసనం చేయమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది. కాత్యాయని దేవతలంతా కలవరపడి, తల్లి చంద్రుణ్ణి క్షమించు, చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికి ముఖం చూపలేక, ఎవరూ తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివ్యరాత్రులు ఎలా జరుగుతాయి, జనులు ఎలా జీవిస్తారు? తల్లి, చంద్రుని కోసం కాకపోయినా లోకాన్ని సంరక్షించుటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభివృద్ధిను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను. గుర్తు కలిగి మసులుకోండి. భాద్రపద శుద్ర చవితి నాడు వినాయకుని పూజించి పూజక్షత్రులు శిరస్సును జల్లుకున్న వారికి ఎటువంటి నీలాపనిందలు రావు అని వరమిచ్చారు. ఈ విషయాన్ని విస్మరించిన, ఆలక్ష్యం చేసిన ఎటువంటి వారికైనా నీలాపనిందలు తప్పవు అని ఈ విషయాన్ని గమనించకపోవడం శ్రీకృష్ణుని ఋషివారులు అపనిందల పాలు అయ్యారు. ఒకానొకప్పుడు సప్తఋషులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్తఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తూ ఋషిప్రంతులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మహోన్నతుడై అయ్యాడు. కోరిన శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి అరుంధతి తప్పతిక్కిన వృషభృత్తులను రూపం తనే ధరించి అగ్నిదేవుని చేరింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలని ఋషులు కోపగించి వారిని వదిలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి వృషభృతులు చంద్రుని చూడడం వల్లే వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిప్రంతుల దుస్థితిని పరమశివునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వగ్ధ చింతలను చేసి ఋషిప్రంతులను సంరక్షించాడు. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుంతలతో చంద్రుని చూచి నీలాపనిందలు అయిపోయాడు. సూత్రజింతు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో సమతకామణి పొందాడు. ఆ సమతకామణి రోజుకు 1000 మణుగులు ఇస్తుండేది. ఆ మణిని తనకమ్మి ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రజితు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రజితు తమ్ముడు ఆ సమతకామణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జంబావంతుడు చూశాడు. ఆ మణిని తన కుమారుకి కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి హారాన్ని తీసుకోబోయాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి సమతకామని అపహరించాడని సత్రజితు తల్చి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుడికి చెవిన పడింది. తనకి నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీర భాండంలో చంద్రుణ్ణి చూడడం వల్లే కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి సమతకామని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జంబావతుని అడుగుజాడలను చూచి అనుసరించి జంబావతుని గృహకు వెళ్ళాడు. ఆ గృహలో ఊయలకు వేలాడుతూ కనబడిన సమతకామణిని చూశాడు. దానితో తీసుకోబోగా జంబావంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. ఆహార రాత్రులను శరీరంగా చోట్లతోనూ గాధ యుద్ధాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తందుకు
జంబావంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది. తీర్థయాత్రలోని శ్రీరాముడని గ్రహించి సమతకామని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమారుని అయిన జంబావతిని వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రజతుని పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ సమంతకామణిని వానికి ఇచ్చేశాడు. సత్రజతు తన పొరపాటును తొందరపాటును తెలుసుకోవడమై ఆ మణితో పాటు తన కుమార్తెయంగు సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇది అంతా చతుర్థి నాడు క్షీర భాండంలో చంద్రుని చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మనులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీ పైన పడిన నిందలు పోగొట్టుకోగలిగారు, మా వంటి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ విధంగా వినాయకుని పూజించి ఈ సమంత కోపాక్షాన్ని విని అక్షింతలు తలపై వేసి వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తిని తగినట్టు గణపతి పూజించి తమ కోరికలు తీర్చుకుంటారని సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని తమ శక్తి కొలిది పూజ అనంతరం అక్షింతలను శిరసపై వేసుకో నీలాపనిందలు కలుగుగాక సకల ఐశ్వర్యాలను పొందుతారు. దీన్ని భాద్రపద శుద్ర చవితి నాడు ఆచరించాలని, ఆ రోజు ఉదయమే నిద్ర లేచి స్నానం చేసి నీతి నియమాలతో నెరవేర్చుకోవాలని, తమ శక్తి కొరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుని బొమ్మ చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో ఉన్న బియ్యంలో పోసి మండపాన్ని నిర్మించి అదృష్టదాళం ప్రథమని ఏర్పరిచి అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలని, అనంతరం పుష్పాలతో పూజించి ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికి కట్టితో పూజించి ఆ స్వామి అనుగ్రహం మనం పొందాలని చెప్పేసి ఈరోజు భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ పూజ చేసుకోవాలని పూర్వం చెప్తుంది. అండ్ అలానే పూజ మొత్తం విన్నారనే నేను అనుకుంటున్నాను. చదివిన వారికి నాకు ఎంత పుణ్యం ఉందో విన్నవారికి మీకు కూడా అంతే పుణ్యం కలగాలని, మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని నేను ఆ విఘ్నేశ్వర్ని ప్రార్థించాను. ఫైనల్లీ పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మీతో ఇలా చెప్తూ ఉండగా చెప్పలేని అనుభూతి వచ్చిందని నా ఫీలింగ్. అండ్ అలానే పూజ అయిపోయిన తర్వాత మేమైతే ప్రసాదాలన్నీ చక్కగా స్వీకరించేసాము. మా మమ్మీ వచ్చేసి స్ట్రాంగ్గా కాఫీ అయితే పెట్టుకుంటున్నారు. ఎందుకు ఈ కథ మీతో షేర్ చేశాను అంటే కనుక, ఎప్పుడు నా స్టోరీ, నా వే ఆఫ్ కంటెంట్ నేను చెప్తున్నాను, కానీ సో ఇలా ఒక విఘ్నేశ్వరుని వ్రతం కథ చాలామందికి తెలీదు. సో చాలామందికి తెలిసింది ఏంటి అంటే, పార్వతీదేవి నలుగు పెట్టుకునేటప్పుడు వినాయకుడిని తయారు చేసిందంట అని చెప్పేసి చాలామందికి తెలుసు. కాబట్టి సో నేనైతే ఈ కథ మొత్తం వివరించాను. ఫైనల్లీ ఊరేగింపు కూడా అయిపోయింది. సో నేనైతే అలా కూర్చున్నాను. అండ్ అలానే ఇప్పుడైతే లంచ్ కూడా చేసేసాము. కొంతసేపు కూర్చున్న తర్వాత టైం వచ్చేసి 3:30 అలా అవుతుంది. 5కి మళ్ళీ ఒకసారి దీపం పెట్టేసి ఆవు పాలతో అయితే నేను దీపం కొండ ఎక్కిన తర్వాత పీఠకం అనేది కదిపేస్తాను. ఈ గణపతి పూజకి చాలామంది 9 days లేదా 5 days 3 days ఉంచుతారు. కానీ నేనైతే ఎప్పుడు కూడా 1 dayకే నేనైతే పీఠకం అనేది తీసేస్తాను. ఫైనల్లీ మా కార్తీక్తో ఫుల్ అయితే ఎంజాయ్ చేశాను. మీరు ఏ విధంగా ఇంట్లో పూజ చేసుకున్నారు నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి పూజలతో మేము ముందుకైతే వచ్చేస్తాను. సో చాలామందికి బోర్ కొట్టుండొచ్చు, బట్ మనసుతో విన్నందుకు ఒక లైక్ ఇచ్చుకోండి. నేను చెప్పింది మీకు నచ్చితేనే, నచ్చకపోతే మాత్రం ఏం అనుకోవద్దు. నాకు వచ్చింది, నేను తెలుసుకున్నది, నాకు చెప్పినవి నేనైతే మీతో షేర్ చేశాను. నాకు అమ్మమ్మ ఒకసారి చెప్పారు, మొన్న అలానే కథ విన్నాను. అండ్ అలానే చాలా కాన్సన్ట్రేషన్గా మొన్న పూజ కూడా చేశాను. అండ్ ఎప్పుడు వింటాను కానీ అంత గుర్తు పెట్టుకోలేను. అండ్ మమ్మీ కూడా చెప్పారు. సో మమ్మీ అయితే ఇలా చెప్పమ్మా, చాలామందికి తెలియదు కదా స్టోరీ మొత్తం, వింటాం కానీ పూజలో పడిపోతాం కదా అని చెప్పేసి చెప్పడంతో నేనైతే పూజ చేశాను. ఫైనల్లీ అయితే ఈవినింగ్ పీఠకం అయితే కదిపేస్తున్నాను. ఈవినింగ్ కూడా నేను ఫ్రెష్ అయ్యి చక్కగా నేను పూజ అనేది చేసుకుని దీపం పెట్టి తర్వాత దేవుణ్ణి అయితే కదిపేశాను. నేను రెడీ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేసేయండి. చాలామందికి నచ్చకపోవచ్చు కదా హెవీగా ఉన్నావని, అట్లా చాలామంది అనుకోవచ్చు. బట్ మీకు ఏది అనిపిస్తుందో, మీ మనసులో ఎలా అనిపిస్తుందో సేమ్ అదే కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేయడం రాకపోతే నేను నచ్చితే లైక్ చేయండి.
అండ్ ఆ స్మైలీ సింబల్ కూడా ఇవ్వండి. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా కావాలి, వాచ్ అవర్స్ కూడా ఇంకా కావాలి అనుకుంటున్నాను. సో పూజ మొత్తం చూసారు కదా, నేను ఎలా అయితే చేశానో మొత్తం అయితే వివరించానని అనుకుంటున్నాను. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా పాలవెల్లికి ఇంత స్టోరీ ఉంటుందా అని. మీకు ఆ స్టోరీ తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి. మీరు ఎంతమంది పాలవెల్లి కట్టుకుని పూజ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. పాలవెల్లి కోసం చాలా మందికి తెలియదు కదా అని వివరించాను. ఉండ్రాళ్ళు, బెల్లం తాలికలు, పులిహోర ఇలా చేసుకుంటారు. మా మమ్మీ వచ్చేసి ఎవ్రీ ఇయర్ 11 ఐటమ్స్ కానీ 9 ఐటమ్స్ కానీ పెడతారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.